ఏం నర్సాయి తాత ఏమని పిల్లగాడు బాగున్నావే? ఓ అమ్మా నువ్వా ఓయగో ఏది మజా ఏంది కదా ఇట పైన కలిసావు ఇక మీటింగ్ ఉండే పోదామని ఇట్లకెళ్ళి రోడ్ పోతే నువ్వు వాడికెళ్ళి రోడ్ మీద పోతుంటే కనబడుతుంది నర్సాయి తాత లాక్కున్నాడని. ఏది పిల్లని సంసారం అంతా ఈ దర్రాలు ఈ రాస్తా రోకోలు ఈ పార్లమెంట్ ముట్టడులు అసెంబ్లీ ముట్టడులు మంత్రులను దరుముడు గేట్లు మూసేసుడు వరకు ఈ పోరాటాలు ఈ ఆరాటాలు ఇదే అని సంసారం అంతా ఇక సంసారం అంటే ఇగో ఇది ఒకసారి అనిపిస్తుంది మన కోసం మనం బతుకుతేనేమో అనిపిస్తుంది, ఇతరుల కోసం బతుకుతేనేమో జీవించడం అనిపిస్తుంది. ఎవరు ఎంత ఏం చేసినా కానీ సమాజంలో అమాయకమైనటువంటి మూగజీవులు, వాళ్ళకు చదువు రాని వాళ్ళు, అంతా రకరకాల మనుషులు ఉన్నారు కదా. సొంతం అనుకుంటారు, జ్ఞానం ఉంటే ఇది నా జ్ఞానం నా సొంతం అనుకుంటారు, ఆస్తి ఉంటే ఇది నా సొంతం అనుకుంటారు, బంగారం ఉంటే ఇది నా సొంతం అనుకుంటారు. అది మన సొంతం ఎప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు పుట్టినటువంటి తల్లి ఒకటి నేర్పిస్తుంది. ఏమని నేర్పిస్తుంది అంటే కడుపులో బిడ్డ పడుతుందిగా, బిడ్డ పడ్డాక 9 నెలలు పేగు తెంచుకొని బిడ్డ బయటకు వచ్చే వరకు కూడా తల్లి రొమ్ము నువ్వెంత ప్రెషర్ చేసినా రక్తం అని వస్తుంది కానీ పాలు రావు. కానీ ఆ బిడ్డ బయటకు వచ్చిన ఎంబడే పాలు పడతాయి. అయితే ఆ పాలు బిడ్డ దాగానికి వచ్చినాయా మళ్ళీ తల్లి తాగుతుంది, ఆ పాలు బిడ్డనే తాగుతుంది. మా పిల్లగాడు ఒక్క మాట మాట్లాడినా ఆయన మాట మాట్లాడిండు. జరమా పిల్లగా నీ కడుపులో పుచ్చడి బుద్ధులు ఉన్నాయి, జరగా శరీరం కూర్చొని మాట్లాడుకుందాంపా. అమ్మ నీ దండం పెడితే నా గోడకు నా బార్లకు పిల్లగాడు బుద్ధి సలకుండా అయ్యవా. ఎడవేది పాడు చేసావు నీళ్ళు. అయ్యో ఇక ఏంటన్నా పాడైపోరు, పాడేవంతా సొరగుంచి పాడవుతుండే, నీరు లేవా నిప్పులు లేవా ఏం చేయ ఆడున్నాయి పాడై సంసారం ఎడవేది పాడు చేసావు. రామకోటి ఆ పిల్లగాడు దూబారు వచ్చిండు, ఇట పడిపోతుండట. ఏముంది ఆ పిల్లగాడు బతుకు సలగుండా. ఇటు దేవుని ఇట పెట్టి బొల పెట్టడానికి బోనం పెట్టినాడు. ఇంట్లో సంసారం చూసుకొని ముద్దు కూడా పిల్లగా అయితే ఈడ మీటింగు ఆడ మీటింగు ఇదే పని. బాబా ఏమంటే నేను పేదోళ్ళ కోసం పోరాడుతున్నా, సపన్న వర్గాల కోసం పోరాడుతున్నా అనుకొస్తున్నాము. సరేమ్మా ఏమాత్రం పేదాలకు ఏం పెడుతురా? పేదాలకు మున్నోడు పోయి మున్నోని కుద్దాల పెద్ద పేదానికి ఏం పెట్టలే, పేదాన్ని పెద్ద చేస్తాడు. గదికనే ఆ పిల్లగాడు ఏం చెప్తున్నా అడుగుతా పోయి ఏం చెప్తావు? మున్నోడు పోయి మున్నోని కుద్దాల పెట్టు బోధ వచ్చినావా ఏమన్నా? అదే అంటున్నా. ఇక బా ఆ పిల్లగాడికి నేను మంచిని పోసి ఏమంటాడు ఆయన సంసారం ఏంది, ఆయన కథ ఏంది, కార్కాడ ఏంది అడుచుకొని వస్తా. నువ్వు నీళ్ళు పెట్టిపో తోటకు పాడుపడ. నీతో నాకు ఒకటే కొల్లాపురం, నీ కొల్లాపురం చల్లకుండా. అది ఓ పిల్లగా ఇక ఒక సుక్క తుమ్మా తాగు, గొంతు తడుపుకో. మరి ఇక ఎండల పాట వస్తుంది, మరి ఏం చెయ్య అడిగిన ఏముంటాయి గయ్యే. అమ్మా సంసారం చల్లకుండా. అది పిల్లగా ఎప్పుడో చిన్నగున్నప్పుడు చూసి పాడైదా నిన్ను, పెద్దగా అయినావు బాగానే. ఏదో నిండియాలా అది ఏదో సబ్బండ వర్గాలకు పెబ్బ అని అనుకొస్తుర్రు ఊరంతా. నిజమేనా? అయినా పెబ్బ అయినావా? పెద్దగా అయినావా అంటే ఇక పెబ్బ పెద్ద కాదు పిల్లగా. పెబ్బ ఏంది? పెబ్బ అంటే పెద్ద. అదే పెద్ద, నేను అదే అంటున్నా. నీ భాషనేమో ఈ అందరూ వెనకటి మనుషులు అందరు గుర్తుపడతారు. మరి ఇక పెబ్బ అంటే నేను అనుకొచ్చినాగా పెద్దనే, పెద్ద చేసిర్రు జనాలు. అట్టనా? దేనికి? ఏదో సంఘం ఉందనగా. ఇక బీసీ సంఘం, బీసీ సంఘంలో రాష్ట్ర అధ్యక్షుడిని. అట్టనా? ఆర్ కృష్ణ అనేమో జాతీయ అధ్యక్షుడు. ఇప్పుడు ఇక నేను మహాత్మా జ్యోతిరావు పూలే గవర్నమెంట్ చైర్మన్ ఇస్తుంది కదా సంవత్సరం, దానికి నేను గవర్నమెంట్ అధికారికంగా చైర్మన్ని. అమ్మో ఎమ్మెల్యే పోటీ చేసి దేవరకద్రల ఎమ్మెల్యే పోటీ చేసిన 3396 ఓట్లు తెచ్చుకున్నా.
అప్పుడు మీలాగానే ఇంటర్వ్యూ చేసిర్రు పేపర్ వాళ్ళందరూ అమ్మో చేసిర్రు. ఆ, చేస్తే నాకు ఓటేసిన ప్రతి వ్యక్తి ఎమ్మెల్యేతో సమానం అని చెప్పిన నేను. ఎందుకంటే కళ్ళు దాగి బీరు దాగి విస్కీ దాగి మూలకు వండుకున్న ముసలం మేలే నాకు ఓటు. ఆ, వెల్ ఎడ్యుకేటెడ్ వేసారు, నాకు చాలా ఎడ్యుకేటెడ్ తెలియపరులు వేసారు. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు, చదువుకున్న విద్యార్థులు, ఒక మంచి మేధస్సు ప్రొఫెసర్లు, అటువంటి వ్యక్తులు గుర్తించి ఓట్లు వేసారు నాకు. మళ్ళీ వాళ్ళ ఓటు ఎంత ముఖ్యమైనటువంటిది, అవునా కదా? మరి అటువంటి ముఖ్యమైనటువంటి ఓటేసారు కాబట్టి నాకు ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలతో సమానం అని చెప్పిన నేను. అరే రే రే ఓ పిల్లగా, నువ్వు అనేది ఆస్తమే పిల్లగా. ఇవాళ ఓటు అంటే నేను దండం పెట్టి పోయలేకో సందులా మందులా పోయలేకో ఏ చూసా అదే 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 ఏమన్నా అంటే మందు 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 ఏమన్నా ఉన్న పైసలు ఉన్నాయా, మందు పోస్తున్నావా, ఇదే చూస్తున్నారు పిల్లగా. నువ్వు అన్నట్టు రాజ్యం కూడా ఖరాబ్ అయిపోతుంది అంతా. అదే అయింది. ఇప్పుడు మందు పోస్తున్నావా కాదు, మన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కదా, రాజశేఖర్ రెడ్డి ఒకటే ముచ్చటే చెప్పిండు. ఇప్పుడు నేను ఎంత మంచోన్నో, మందు పోయాలి, నోటు ఇవ్వాలి, నోటు ఇచ్చిన తర్వాతనే ఓటేస్తారు. ఇంత మంచి వ్యక్తికి నేను ఎందుకు మందు పోపించుకుంటే, ఎందుకు నేను నోటు తీసుకుంటే అని మళ్ళీ వెనకసరికి బాధపడతారు. కానీ ముందు మాత్రం నోటు ఇవ్వాలి కృష్ణయ్య గారు, మందు వేయాలి కృష్ణయ్య గారు, అది నడుస్తుంది సమాజంలో. దాని తర్వాత రాజశేఖర రెడ్డి ఎంత మంచోడన్నా సరే తర్వాత ముచ్చట, కానీ ముందు మాత్రం మందు ఇవ్వాలి, ఇది పోయాలి. ఇది పోయగలుగుతాడా మీ ఓన్కి నేను టికెట్ ఇస్తాను 2008 మంగళవారం మార్చి 17, 2008 పేపర్ కటింగ్తో సహా ఉంది నాకు. ఎల్బీ నగర్ టికెట్, సుధీర్ రెడ్డి అప్పుడు ఉడా చైర్మన్ ఉండే, అప్పట్లోనే నాకు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు. ఏమో కానీ పిల్లగా ఒక మాట, ఇక అటుకి ప్రధానమంత్రిని కలుస్తావు, ఇటు పోయి ముఖ్యమంత్రిని కలుస్తావు, అటు ఎమ్మెల్యేలా ఇటు ఎంపీలే పోయినాకు అరొక్కని కలుస్తున్నావు, చెడపడ వ్యవహారం చేస్తున్నావు. ఎందుకు ఎవడు బతకలేక నీకు ఊరిక సప్పుడు కాడ బుక్కడు తిని నీ పని నువ్వు చేసుకోక ఎందుకు పిల్లగా ఈ రాద్దాంతం అంతా ఈ కంప అంతా మెడకు చుట్టుకుంటున్నావు. జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకో నరసయ్య తాత, నువ్వు ఎందుకంటే నా వరుసకు తాతవు, నాకు కూడా తాతలా కనిపిస్తుండవు. నీ భావన మంచిది, నీ చిన్నప్పటి నుంచి కూడా మీరు రాగి సంకటి, జొన్న రొట్టె ఇవన్నీ తిని ఈ గట్టితనం మీకుంది, ఇప్పటోళ్ళకి అది లేదు. కానీ నాకు ఒకటి అనిపిస్తుంది నువ్వు అడుగుతుంటే, అయితే నీ బాధలు ఏంటంటే నువ్వు సుఖపడక నువ్వు సంతోషపడక ఇవన్నీ నీకు రాదంత నీకెందుకు అంటున్నావు. నేను ఇంతకుముందు చెప్పిన, మన కోసం మనం బతుకుతే కుక్కతో సమానం, పేద ప్రజల అభ్యున్నత కోసం జీవిస్తే చుక్కతో సమానం. మనం స్టార్లం కావాలా కానీ ఇల్లును కాపాడే కుక్కలం కావద్దు, అది కూడా విశ్వాసమైన జంతువే. కానీ అట్లా బతకాలి. ఈ వేసే క్వశ్చన్ మంచిదే ఉండొచ్చు, కానీ ఈ సమాజం కోసం పేదోళ్ళు ఎంతోమంది అమాయక మూగజీవులు విద్య లేక అవిద్యతో కొట్టిమిట్టాడుతున్నారు. ఆకలి, అమాయకత్వం, అజ్ఞానం, పేదరికం, దోపిడి, పీడన, వివక్షత కింద నలిగిపోతుంది సమాజం. ఎవడు కొట్లాడాలి, ఎవడు కొట్లాడాలి చెప్పు? ఎవరికి స్వార్థం అంది అయిపోయింది. ఇలా ఇండ్లు, ఇడుపు, ఆస్తులు, బంగారం, కోటలు ఇవి తప్ప ఎవడన్నా ఏదన్నా మాట్లాడుతున్నాడా? ఎవడన్నా ఏదన్నా మాట్లాడుతున్నాడా చెప్పు? పదవి వచ్చినంత వరకేమో పదవాకాంక్ష, పదవి వచ్చిన తర్వాత బంగారం, భూములు, డబ్బు తప్ప ఎవడన్నా ఏదన్నా ఆలోచిస్తున్నాడే? ఇదైతే అక్షరాల సత్యం పిల్లగా, నువ్వు అనేది అయితే కరెక్టే. కానీ ఇవాళ రాజ్యం వెలుపున నీతిని అంట కలుపుతుర్రు, జాతిని మంట కలుపుతుర్రు. గతమని పాపాత్ములు మరి బయటపడాక కూడా ఈ జనాలకు ఎందుకు సోయలేదు పిల్లగా? అరే ఊగే ఓట్లు అదగానే తోక ముడుచుకుంటారు, చేతులు దగ్గర పెట్టుకుంటారు. పోస్తున్నావా, ఇస్తున్నావా? ఈ రాజ్యం పాడుపడా, ఈ రాజ్యం మీద మరి ఎన్న రావాలా మార్పు? నువ్వు ఈ ఎత్తున కొట్లాడుతున్నావు, ఈ ఎత్తున చేస్తున్నావు, మరి ఎందుకు మారుతలేదు ఈ జనం పాడుపడా? ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మనిషికి 100,000 సంవత్సరాలుగా విద్య లేక పూజల కింద, పునస్కారాల కింద, దేవుళ్ళ కింద ఇవన్నీ ఇవే అనుకోని చెప్పేసి మొత్తం చదువును మొత్తం దూరం పెట్టిరు. చదువు మొత్తం దూరం పెట్టి ఎల్లమ్మ, పోషమ్మ, పోల్కమ్మ అనేటటువంటి మన దేవుళ్ళ పేర్ల మీద, వీటి పేర్ల మీదనే మొత్తం జీవితం మొత్తం గడుపుతున్నారు. విద్యకు ఇప్పుడిప్పుడు విద్య స్టార్ట్ అయింది. 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నా నేను ఈ ఉద్యమాలలో. 25 సంవత్సరాలు. 1997 కటాకట్ 97లో వచ్చి నాది పాలమూరు జిల్లా. అందరూ వలస వచ్చిర్రు, వాళ్ళ కోసం వాళ్ళు బతుకురు. నేను కూడా ఈ సమాజం కోసం వలస వచ్చినట్టే కానీ సమాజం బతుకుదెరువు కోసం వలస వచ్చిన. ధర్మం మీద నడవాలని. హరిశ్చంద్రుని కథ తెలిసినట్టే ఉంది నీకు. హరిశ్చంద్రుడు ఆస్తివాయ, భార్య పిల్లలు వైరి, బంధుమిత్రులు వైరి అందరు వదులుకొని కూడా రోడ్డు మీదకి వచ్చినాక కూడా ఆయనను విమర్శలు అనేటటువంటిది ఆయనకు తప్పలే. కానీ ధర్మం మిగిలిందా, మిగిలలేదా?
ధర్మం మిగిలిందా రాష్ట్రకు వచ్చేస్తే చివరికి వస్తే? అంటే ఇప్పుడు అంతమంది బొంద చేతికి వచ్చిన లేదు కానీ నాకు ఏది లేదు ఎక్కర్లేదు కానీ ఇక ఇదే పొడు నుంచి పొడు దాకా ఇటునే పోరాడతాం అయిగా మారుతుంది కదా, సమాజం మారాలనే ఆలోచనతో ఉన్న అది ఎంతో కొంత మారుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఈ పార్టీలు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాకు అధికారం కావాలంటారు, కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు మాకు అధికారం కావాలంటారు. ఈ ఎవరికేం అన్యాయం జరిగిందని చెప్పేసి అధికారాలు కావాలని నేను నిలదీసిన. అంటే టీఆర్ఎస్లో అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాకు అధికారం కావాలంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందని మాకు అధికారం కావాలన్నారా? కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు మాకు అధికారం కావాలంటున్నారు. మరి బీజేపీలకు ఏమైనా అన్యాయం జరిగిందా? ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీలకి అన్యాయం జరిగింది అంటున్నా. పార్టీ ఏదైనా ఉండని బీసీలకు అన్యాయం జరిగింది అనే చెప్పుకుంటున్నా నేను. బీసీలకు అన్యాయం జరిగింది, పార్టీ అధికారం ఏదైనా ఉండని. అట్టనా? అయితే ఈ అగ్రకులాలు మరి వీళ్ళని అని అనగదొక్కుతురా ఎట్లా? అగ్రకులాలని నేను స్వామి వివేకానందుడు, గౌతమ బుద్ధుడు, శంకరాచార్యులు వీళ్ళందరూ కూడా పెద్ద కులాలే. కానీ వాళ్ళ కోసము, వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ యొక్క భూముల కోసము, వాళ్ళ డబ్బు కోసము, వీటి కోసం వాళ్ళు పోరాటం చేయలే. సమాజ స్థాపన కోసం, ఎదుటి వ్యక్తి అభివృద్ధి కోసం కోరుకున్నారు కాబట్టి వాళ్ళు చరిత్ర పుటలో ఉన్నారు. వాళ్ళ అగ్రకులాలే. కానీ కులాలను కానీ నేను అనను, కులాలను అనను, గుణాలను అంటున్నా. గుణం మరి ఇప్పుడు రాజ్యం మీద ఇప్పుడు ఈ నువ్వు అన్నట్టు ఈ బీసీ కులాలు ఎక్కువ ఉన్నాయా, అగ్ర కులాలు ఎక్కువ ఉన్నాయి పిల్లగా? బీసీ కులాలు దాదాపు దేశంలో 65% ఉన్నాయి. కానీ 65% ఉన్నటువంటి బీసీలు ఇప్పటికీ ఇంకా భిక్షాటనలోనే ఉన్నాయి. అంటే అధికారం మాకు లేకనే కదా. అధికారం మాకు లేదు. అధికారం అనేటటువంటిది చేజిక్కితే మేము కూడా అభివృద్ధి చెందుతాం. అభివృద్ధి చెందేటటువంటిది ఇప్పుడు గోసి గొంగడు వేసుకొని గొర్రెల కాస్తున్నాం మనం. మనను గొర్రెల కాడ మనల్ని పెట్టిర్రు, చేపల కాడ పెట్టిర్రు, బర్ల కాడ పెట్టిర్రు, వ్యవసాయం కాడ పెట్టిర్రు. కానీ మనకు విద్య మొత్తం దూరం చేసేసి కలెక్టర్లు చూస్తే వాళ్ళే, వ్యాపారాలు చూస్తే వాళ్ళే, సినిమా రంగంలో వాళ్ళే, బంగారం పెద్ద పెద్ద షాపులు వాళ్ళవే, రియల్ ఎస్టేట్లు వాళ్ళవే, పెద్ద పెద్ద బిల్డింగులు వ్యాపారాలు వాళ్ళవే, అన్ని వాళ్ళవే, పెద్ద కులాలవే. మన చిన్న కులాల్లో వచ్చేస్తే ఏమవుతాయంటే అటెండర్లు, ఊడ్చెట్టు కాడ, గిన్నెలు దోమెట్టు కాడ, బాసన్లు దోమెట్టు కాడ, ఇటువంటి చిన్న చిన్నవేమో మనకంట కట్టారు. ఎందుకంటే అవి లేని వాళ్ళు బయటికి వెళ్ళారు కదా. తెల్లబట్టలు లేని వెళ్తారా బయటికి? ఇస్త్రీ కొట్టే కాడ మనం ఉండాలి, అసెంబ్లీలో వాడు ఉండాలి. ఇది అయితే ఇప్పుడు ఈ బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుందనే నువ్వు కంకణం కట్టుకొని తిరుగుతున్నావా రాజ్యాలు? ఈ బీసీ బిడ్డలకు ఒక్కరికే కాదు, అట్టడుగున్నటువంటి పేద వర్గాలు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, ఓసీలలో కూడా పేదవాళ్ళు ఉన్నారే. ఓసీలలో బ్రాహ్మణులు, చౌదరులు, వేలమలు, కోమటోళ్ళు, ప్రతి ఒక్క కులాల్లో కూడా పేదవాడు ఉన్నాడు. ఆ పేదవాని యొక్క కన్నీళ్లు దూర్చడానికి ఇవన్నీ పనికొస్తలేవు. ఎందుకంటే ఈ పెద్ద కులాలు ఏమనుకుంటున్నారంటే పెద్ద కులాల్లో ఓట్లేస్తున్నారు. కానీ ఆ పెద్ద కులాలు ఆ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళను నెత్తిలా చేయి పెడుతున్నారు, భస్మాసుని అస్త్రం పెడుతున్నారన్న సంగతి ఈ కులాలకు తెలుస్తలేదు. అందుకే ఆకలి కొన్నోనికి ఆకలి బాధ తెలుస్తుంది, పేదరికంలో ఉన్నోనికి పేదల కష్టాలు తెలుస్తాయి. కష్ట సుఖాలు తెలిసినటువంటి అట్టడుగున్నటువంటి బడుగు బలైన వర్గాలలో 54%, 55% ఉన్నటువంటి కులాలు ఏవయ్యా అంటే అవి బీసీ కులాలు. దానికోసం మేము అధికారం అడుగుతున్నాం. తప్పంటవా? సరే పిల్లగా, ఇప్పుడు ప్రజలే నీ కుటుంబం అనుకుంటున్నాము, ప్రజలే నీ ఊపిరి అనుకుంటున్నాము, ప్రజల కోసమే బతుకుతా, అదే మంచి గొప్ప అని నీకు అమ్మాయి ఉన్నది. సరే, ఇప్పుడు నువ్వు చేసిన ఉద్దారకం ఏంది? ఇప్పుడు నువ్వు బీసీ సంఘం పెప్పవైనావు, ఇవాళ 25 ఏళ్ళ సంది పోరాటాలు చేసుకుంటూ వస్తున్నావు, కరువు చూసినావు, కాలం చూసినావు. నువ్వు చేసిన ఘన చరిత్ర ఏమన్నా ఉందా? ఎంతమందికి సాయం చేసినావు, ఏం చేసినావు గది చెప్పు నాకు. ఇప్పుడు మన విజయవాడ హైవేలో హైతనగర్ దాటినాక మన కాలేజ్ ఉంది, విజ్ఞాన్ కాలేజ్ అని. అందులో వరలక్ష్మి అని ఒక అమ్మాయి చదువుకుంటుంది. చదువుకుంటుంటే ఆమె ఎస్సీ అమ్మాయి, కులానికి చిన్న కులం. చదువుకుంటుంటే ఆమెకు స్కాలర్షిప్లు వస్తాయి, ఫీజు వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఆ యజమాన్యం ఏం చేసింది, ఒత్తిడి చేసి బెదిరించి నీవు అవన్నీ నాకు తెలియదు, స్కాలర్షిప్ వచ్చిన తర్వాత తీసుకో అని అవమానపరిస్తే ఇంటికి పోయింది. నాకు అవమానం జరిగిందని చెప్పేసి అలా రేకుల రూమ్ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన ఆ శవాన్ని తీసుకొని పోయి కాలేజీ ముందల వేస్తే
అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం. ఈ ఉప కమిటేషన్ నా మీద మొత్తం ఏది ఈ కాలేజీ ఎదుటిన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించేసి కాలేజీని మొత్తం నాది కూడా తప్పనుకో ఒప్ప అనుకో ఆవేశం ఉడుకు రక్తం అనుకో ఆవేశం అనుకో మరి నా జాతికి అన్యాయం చేస్తే నేను చూసుకుంటూ కూర్చుంటానా? పద్దలు మొత్తం ఎక్కడికక్కడ మొత్తం బలగొట్టేసిన, మొత్తం కుర్చీలు బెంచీలు కంప్యూటర్లు అన్ని బలగొట్టేసిన. బలగొట్టడంతో భువనగిరి జైలుకు పోయినా భువనగిరి జైలుకు పోయినా మొత్తం బలగొట్టేసిన. విద్యార్థి సంఘాల్లో కాలేజీలలో ప్రతి ఒక్కటి గుప్పమన్నది. అల్లంపల్లి రామకోటి ఇట్లా ఫలానా నష్టపరిహారం చేసిండు ఇట్లా సంగతి అని చెప్పేసి జైలుకు పోయినా ఇచ్చారు. కానీ ఎవరి కోసం పోయినా? నా జాతి బిడ్డ కోసం పోయినా. అబ్బా ఆమె ముఖం జుల్లే, నా చెల్లె లాంటిది. ఆమె ముఖం జుల్లే, ముఖం మాడిపోయింది, కాలిపోయింది, బొగ్గైపోయింది. అయ్యో బొగ్గైపోయింది. హాస్పిటల్కి వెళ్ళి వేసుకొచ్చారు. అక్కడ శవాన్ని వండబెట్టి శివయాత్ర పెట్టేస్తే అప్పుడు ఆ కాలేజీడు మొత్తం మా మీద కేసులు పెట్టారు. అప్పుడు కాలేజీ మీద కేసులు పెట్టి కాలేజీని పంపాలి కదా జైలుకు. ఎక్కడుంది న్యాయం చెప్పిగా? నిర్మణ ఇయ్యాల పేదోళ్ళ చెమటకు ఇయ్యాల వాళ్ళ కడుపులల్ల పేగులల్ల జనగలై బలిసిపోతుర్రు. మరి పాడైపోయి మరి గిసవంటి దుర్మార్గుల గిసవంటి పాపాత్మల ఆ పైన ఉన్న దేవుని మీద మన్నువయ్య ఎందుకు చూసి వాళ్ళని ఎందుకు కడగత్తున్నాడు ఈ దేవుడు అంటున్నా? నీవు దేవుడు అంటున్నావు. ఇక చాలా మంది కొందరు ఏమంటారు దేవుడే లేదా అంటారు. ఆ దేవుడు ఉన్నాడు లేడు అన్న సంగతి కూడా నీకు ముచ్చట చెప్పాలంటే నేనేమంటున్నంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కొన్ని లక్షలు కొన్ని కోట్ల దేవాలయాలు ఉన్నాయన్న సంగతి నీకు తెలుసుగా. ప్రతి చాలా గుళ్ళు, చిన్న చిన్న గుళ్ళు, పెద్ద గుళ్ళు అన్ని కోట్లకు దేవాలయాలు. ఏ గుడికి వెళ్ళినా ఏ దేవుని మొక్కినా చివరికి గుడిలో ఉన్నటువంటి పూజారి మన చేతులు అక్షంతలు పెడతాడు. ఇట్లా అక్షంతలు పెడతాడు. అక్షంతలు పెట్టి ఆత్మ ప్రదక్షిణ చేసుకోమంటాడు. అంటే ఎందుకు చేసుకోమంటాడు తెలుసా? దేవుడు ఈడ లేడు, నీ లోపలనే ఉన్నాడని. అంటే మానవ సేవనే మాధవ సేవగా నేను గుర్తించి 25 సంవత్సరాలుగా నేను ప్రజాసేవ చేస్తున్నా. అంటే నువ్వెవరవు? దేవుడు. అందుకే ఈ దేవుళ్ళనంతా లేపుతున్నా. ఈ దేవుళ్ళనంతా ఉద్యమాల రూట్కు తీసుకొచ్చి ఉద్యమం చేస్తే వాళ్ళకు సిగ్గొచ్చి తల వంచి మన అభివృద్ధిని కోరుకుంటారు. కుండల కలిగింది అందరం తింటేనే అందరు కడుపు నిండుతుంది. అది అట్లే పెడితే ఏమవుతుందంటే మళ్ళీ రోజు పాసిపోతుంది. మనిషి జీవితం కూడా గంతే. నీకు అధికారం ఉన్నప్పుడు నువ్వు సేవ చేయకపోతే నా సొంతం అనుకొని అధికారం పోయిన తర్వాత అంగలాడుస్తుంటివి, ఏడుస్తుంటివి. ఏడ్చి ఏం లాభమే? అప్పుడు అంగలాడ్చి ఏం లాభం? నీకు పవర్ ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా, ఏదైనా సరే నీ సొంతం కాదు. మనకున్న శక్తియుక్తులు, మనకున్న ధనధాన్యాలు, మనకున్న డబ్బు, ఐశ్వర్యం, పదవులు ఇవన్నీ కూడా సమాజం కోసం భగవంతుడు నీకు ఇచ్చిండు. ఎప్పుడు ఈ సృష్టి ధర్మం నేర్పించింది కదా. తల్లిపాలతోటి బిడ్డ పుట్టిన తర్వాతనే తల్లిపాలు వస్తాయి. అంతవరకు తల్లిపాలు రావు. బిడ్డ పుట్టినాక పాలు ఇట్లా తల్లిపాలు బిడ్డ కోసం ఎట్లనో మనకున్నటువంటి శక్తి మొత్తం కూడా సమాజం కోసం అన్న సంగతి ఆ సృష్టి ధర్మం మనకు నేర్పించింది ఒక బిడ్డతోటి. మరి పిల్లగా నీ కడుపులో వెళ్ళాకనే అన్న పుచ్చడి బుద్ధులు ఉన్నాయి. మరి గింత రామసక్కని గుణాలతోటి ఇవాళ నువ్వు సమాజం మీద పడి మార్పు 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 అని ఇక ఈ మార్పు కోసము ఈ రకంగా నువ్వు తీర్పు ఇచ్చుకుంటా, ఈ రకంగా నువ్వు పద్ధతి పట్టుకుంటా, ఈ రకంగా నువ్వు సబ్బండ వర్గాలలో ఐక్యత రావాలని ఈ రకంగా కొట్లాడుతున్నావు. పిల్లగా బాగానే ఉంది. మరి ఇప్పటికీ 25 ఏళ్ళ నీ చరిత్ర ఇప్పటికీ ఏమన్నా మార్పు వచ్చిందా? అప్పుడంతే ఉన్నదా? కొంచెం ఏమైనా మార్పు వచ్చినట్టుగా నీకు ఏమైనా అనిపిస్తుంది? మార్పు మేము దాదాపు కొన్ని వేల ఉద్యమాలు చేసినాం. కొన్ని వేల ఉద్యమాలు చేయడంతో కొన్ని కనీసం నా హయాంలో దాదాపు 100 జీవోలు వచ్చినాయి. అధికారికంగా జీవోలు, సెక్రటరీలో పోయి చూసుకుంటే జీవోలు ఉంటాయి. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య సార్ ఉన్నారు కదా, అన్న ఇన్నవుగా పేరు. కృష్ణన్న ఆయన యొక్క గుణం ఏంటంటే ఆయన దగ్గరికి సాయం కోరి వచ్చినటువంటి వాళ్ళకు కులము, మతము, ప్రాంతం అడగడు. ఆయన డబ్బు, సంపద, అధికారం దూరం పెడతాడు. ఇవన్నీ లేకుండా వచ్చినటువంటి ప్రజలకు సేవ చేయటటువంటి వ్యక్తితోటే సత్యహరిచంద్రుని వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తితోటైతేనే ఎప్పుడైనా ఫ్యూచర్ ఉంటుందన్న ఆలోచనతోటి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నేను ముందుకు పోతున్నా. అయితే ఆయన ఆధ్వర్యంలో నేను ఉద్యమాలు ఏప్రిల్ 4 కేంద్రీయ విద్యా సంస్థలు బీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేస్తే కూడా సుప్రీంకోర్టు కొట్టేస్తే రాష్ట్ర బంధు పిలిపించేసి దాంట్లో కూడా పోలీస్ స్టేషన్లు, జైళ్ళు, దాంట్లో కూడా అనేక కార్యక్రమాలు చాలా చెప్తే అది అన్ని మొత్తం పెద్ద చిట్టా, పెద్ద గ్రంథమే అవుతుంది. 25 ఏళ్ళు అంటే చెప్పు జీవితంలో చారణ భాగం, 100 ఏళ్ళ జీవితంలో చారణ భాగం నేను నా శ్రమకే, నా ఉద్యమాలకే నేను త్యాగం చేసిన. సరే పిల్లగా, ఇక ఇప్పుడు ఎందుకంటే సబ్బండ వర్గాల కోసం నువ్వు పోరాడుతున్నావు, చేస్తున్నావు. ఇవాళ ఇగో నీ పలుకులు మొత్తం ఇవాళ వాళ్ళు
కూర్చొని ముందర కూర్చొని చూస్తున్నారు వింటుర్రు. ఇప్పుడు రాంగ పోగా ఒకటి ఏంటంటే వాళ్ళకు కూడా గుండె కాడ దడ 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 అంటుంది. ఎందుకను ఇప్పుడు రేపో మాపో పార్లమెంట్ ఎలక్షన్ రాబోతున్నాయి. ఇప్పటిదాకా నువ్వు చెప్పిన పలుకులన్నీ విన్నారు. మరి ఎట్ట చేద్దాం ఏంది ఏం కదా అనేది కూడా ఇప్పుడు వాళ్ళు ఆలోచనలో మునిగి తేలుతుర్రు. రేపు పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా యశవంతులను ఆదరించాలంటావు, యశవంతులకు ఓటు వేయాలంటావు. ఇవాళ మరి సబ్బండ వర్గాలు ఏం కోరుకోవాలంటావు చెప్పు. ఇప్పుడు సబ్బండ వర్గాలంటే ఆల్రెడీ అధికారంలో కేంద్రంలో బీజేపీ ఉంది, నరేంద్ర మోడీ బీసీ. నేను నరేంద్ర మోడీ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్ద ఆయన జ్ఞానవంతుడు, ఈ సమాజంలో అందరూ అన్ని దేశాలు కూడా నచ్చిన వ్యక్తి, మెచ్చిన వ్యక్తి, నేను కాదను. కానీ నేను ఒకటి ఆయనకు ప్రశ్న ఇస్తున్నా ఇక్కడ నుంచి, ఏది నర్సయ్య తాత నుంచి ప్రశ్నిస్తా. ఏం ప్రశ్న ఇస్తున్నంటే, ఇప్పుడు నీ చేతుల అధికారం లేదని కాదుగా, నీ చేతిలో పెన్ను ఉందిగా, మరి పెన్ను మీద సంతకం పెట్టేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే ఇచ్చినావో, తెలంగాణ బిల్లు ఎట్లయితే పెట్టినావో, బీసీ బిల్లు ఎందుకు పెడతలేవు? సంతకం పెట్టాలి కదా స్వామి రంగో, ఇదా అసలు కదా పెట్టాలి కదా. ఏమని మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి కదా. 54% మేము ఉన్నామని జనాభా లెక్కలు ఉన్నాగా. మరి జనాభా లెక్కల ప్రకారంగా చట్టసభలో బీసీలకు మాకున్నటువంటి కులాల మాదిరిగా మాకు ఒక రిజర్వేషన్లు అనేటటువంటిది ఏర్పాటు చేయాలిగా. అప్పుడు ఏమంటున్నారంటే, జనం ఏమంటున్నారంటే, ముఖ్యమంత్రి పెట్టుకొని ఏం బిక్తారా మీరు, మరి ప్రధానమంత్రి మీ ఓటు ఉన్నాడు కదా అని నన్ను అడిగారు. నాకు తల ఉంచుకున్నా. ప్రధానమంత్రి మా వ్యక్తి ఉన్నా కూడా మాకు చట్టసభలో రిజర్వేషన్లు లేకపోయా. నీ చేతిలో పెన్ను పెట్టుకొని నువ్వు రిజర్వేషన్లు ఇస్తలేవు అంటే మరి బీసీల పైన కుట్రనా, రాజకీయ కుట్రనా, ఇది ఏం కుట్ర అనేటటువంటిది మాకు బాధలు ఉండవా నర్సయ్య తాత? ఉంటాయి కదా. మరి కొనాకు వచ్చిన తర్వాత రేపు పెద్ద కుల పైన వచ్చే పార్లమెంట్లో పెద్ద కుల పైన వచ్చినాక మీ కుల పైన బీసీ ఉంటేనే మీకు రిజర్వేషన్లు పెట్టకపోయే, మరి మేము పెద్ద కుల పొలం మేము ఎట్లా పెడదాం అనేటటువంటిది, మీ వాడు మీకు పెట్టకపోయా మీ లోపల ఏం లోపం ఉందో అనేటటువంటిది పెద్దోడు ఎత్తిపొడవాడా? కథ గాడికే వచ్చింది. ఎత్తిపొడవాడా? ఎత్తిపొడుస్తాడుగా. మరి మనోడు ఉన్నప్పుడు ఎందుకు సంతకం పెడతలేడు బీసీ రిజర్వేషన్ల మీద? అంటే బీసీ రిజర్వేషన్ల మీద పెడితే రేపు పార్లమెంట్లో బీసీలే ఉంటారు, అసెంబ్లీలో బీసీలే ఉంటారు అనేటటువంటి భయం. ఇదా ఓటు ప్రకారంగా ఇప్పుడు రిజర్వేషన్లు మనకు వచ్చేసి అసెంబ్లీలో కూడా ఉంటాడు, సీఎం బీసీడే ఉంటాడు. పార్టీ ఏదైనా ఉండని బీసీడే అసెంబ్లీలో కూర్చోవలసి వస్తుంది ముఖ్యమంత్రి. అంటే ఎల్ల కాలం వీళ్ళకి జీవితం ఉన్నంత కాలం బీసీలో ముఖ్యమంత్రిగా అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని బీసీలకు రిజర్వేషన్లు ఇస్తలేరు. అమ్మ నీ దండం పెట్టిరే నాయన. అయితే మరి ఇప్పుడు ఇంట్లో ప్రధాన పాత్ర నువ్వు అన్నట్టు ఇప్పుడు మోడీ సార్ కూడా ఇలా ఉందంటవా కథ? మోడీ సార్ ఎందుకు పెడతలేనని అడుగుతున్న ప్రశ్న. ఇది ప్రశ్నగా మిగిలిపోయింది జీవితం మొత్తము. ఇప్పుడు ఎన్ని తరాల తర్వాత పెడతావు? ఇప్పుడు ఈ తరం తర్వాత వచ్చే తరం ఏముంటుందో రోజు రోజుకే కాలాలు మారుతుండే, గ్లోబలైజేషన్, కంప్యూటరైజేషన్ శరవేగంగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న చదువులతో ఇంత జ్ఞానం ఇదైతుంది. చంద్రమండలం పోయి బిల్డింగ్లు కట్టేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది, చంద్రమండలంలో హోటల్ కట్టే పరిస్థితి ఏర్పడ్డది. అంత చంద్రమండలం పోయేటటువంటిది పరికరాలను కనిపెట్టారు కానీ మన బతుకులు మార్చేటటువంటి పరికరాలు లేవా అంటున్నా. మన బతుకులు మారద్దా అంటున్నా. పుట్టిన మనిషి పేదోడిగానే పుట్టాలి, పేదోడిగానే చావాలనా? గరీబోడుగా పుట్టి గరీబోడుగా చావాలనా? ఇది ఎక్కడి పాపం అంటున్నా. నేను పాపం చేసుకొని పుట్టినవా? మనిషి జన్మెత్తడమే పాపం అంటున్నా. ఇటు నానిలో తీరొక్క జెండాలు పట్టుకొని సంకలు గుద్దుకునే సామాజిక అనగారిన బిడ్డలారా, ఇగో ఏం మాట్లాడుతుండో ఈనూరి. ఇప్పటికైనా మరి మీరు సోయి తెచ్చుకోవాలి, మీరు కన్ను తెరవాలని కూడా మళ్ళొకసారి మీ నర్సయ్య తాత కోరుకుంటుండు. మరి ఈ రకంగా కథ పోతుంటే రేపు లోకం మీద 65% ఉన్న బీసీ బిడ్డలు ఏం చేస్తున్నట్టు, ఎక్కడ పోతుంది ఇలా బుద్ధి? పొయ్యిలో పంతుందా? అత్తగారింటికి పోతుందా? ఇగో రామకోటి అసొంటోళ్ళు ఇలా ఈ రకంగా ముందు పడి తెగబడి ఇవాళ ఉపాసం ఉండి ధర్నాలు, రాస్తారోకోలు, ఇలా ఈ మీటింగు ఆ మీటింగ్ అని ఈ రకంగా కన్న బాధలు పడి సీతమ్మ శరలు ఎలా పోసుకుంటా ఈ రకంగా చేస్తున్నా. అట్లాంటి బిడ్డలను ఇలా ఆదరయ్యారు మీరు. అట్లా ఆదరిస్తారు తాత. ఇప్పుడు నేను వాళ్ళ మైండ్ తోటి పోవాలంటే నేను 25 ఏళ్ళ నుంచి ఒక రైతులకు నేను అడ్డ మీద పోయి పార పట్టుకొని తట్ట పట్టుకొని నిలబడితే కూడా 500 కూలి ఇస్తారా అయ్యారా? మరి 500 కూలి 25 ఏళ్ళకి లెక్క నాకు కూడా లక్షల కోట్లు వస్తాయి. రోజు కూలి 500 కూలి నాకు ఎక్కువద్దు అంటే నేను ఆ కూలి త్యాగం చేసి సమాజ స్థాపన కోసం నేను కృషి చేస్తే నాకెందుకు టికెట్ ఇస్తారే? 10 కోట్ల రూపాయలు చల్లాలే, 10 కోట్ల రూపాయలు వాళ్ళు ఫండ్ ఇస్తారు, 20 కోట్ల రూపాయలు ప్రజల మీద చల్లినోనికే. కానీ న్యాయం ధర్మంగా పోరాటం చేస్తా అందరు బతుకులు మారుస్తా అంటే టికెట్ ఇయ్యరు. మరి ఇన్ని పార్టీలు ఉన్నాయి, ధర్మమైన పార్టీ ఒకటి చూపి రామకోటికి టికెట్ ఇప్పించేయి, నీ విప్పి నేను గొర్రెల కాడికి పోతే నేను పార్లమెంట్లో కూర్చోబెడతా, నాకు ఇచ్చిన టికెట్ నీకు ఇస్తా.
చూడు మరి ఎందుకు చెప్తున్నా నీ మాట అర్థం చేసుకో. టికెట్ ఇయ్యరు. నా దగ్గర భూములు ఉండాలి, నా దగ్గర నిజాయితీ అక్కర్లేదు, నాతో ధర్మం అక్కర్లేదు, నాతో సేవ అక్కర్లేదు. 10 కోట్ల రూపాయలు నాకు ఉండాలి, 20 కోట్లు ఉండాలి. 20 కోట్లు ఉంటే 10 కోట్లు ప్రజల్లో వంచాలి. 10 కోట్లు మళ్ళీ పార్టీ ఫండ్ ఇస్తుంది. 20 కోట్ల రూపాయలు ప్రజల్లో వంచేటటువంటి దమ్ము ధైర్యం నీకుందా? ఇవన్నీ మాటలు పక్కకు పెట్టు. మాటలు ఏమని కావాలి? నీ మాటలు, నీ ధర్మం ఏమని కావాలి? నీ న్యాయం ఏమని కావాలి? నీ న్యాయం ధర్మం తీసి గంగల కలవని నేను చెప్పినాగా ఇంత ముందుకు. వానికి ఏముంది ఇప్పుడు? ఓటేసిన తర్వాత ఏసీ రూము, ఏసీ కారు, ఏసీ అసెంబ్లీ, ఏసీ పార్లమెంటు, ఏసీ బంగ్లాలు, భార్య మెడల పైన బంగారాలు, కొడుకుల పైన భూములు, తండ్రి రియల్ ఎస్టేట్లు, 1 కోటి, 2 కోట్లు, 3 కోట్ల కార్లు. ఈ కార్లు ఇవి వీళ్ళ సుఖం కోసం మనం ఓటేస్తున్న సంగతి జనం మర్చిపోయింది. నేను సుఖపడతా అనుకొని వీళ్ళు ఓటేస్తున్నారు, కానీ వీళ్ళని కష్టాలకు నెట్టేస్తున్నారు. ఓటకు ముందేమో వీళ్ళ కాలు మొక్కుతారు, ఓటు తర్వాత పోయి మనం ఎమ్మెల్యే కాలు మొక్కాలి. ఎమ్మెల్యే కాలు మొక్కి సారు అంటుంటే ఇట్లా అనుకుంటే వెళ్ళిపోతారు. మనం లెక్క చేయడు. ఇది కథ నడవాలంటే న్యాయమైన పార్టీలు నీకు కనబడుతున్నాయి. కళ్ళకు టీఆర్ఎస్ కనబడుతుంది, కాంగ్రెస్ కనబడుతుంది, బీజేపీ కనబడుతుంది, ప్రధానమైన పార్టీలు ఉన్నాయి. మరి ఈ 3 పార్టీలకు నేను కనబడలేనా? నరసాయ తాత ద్వారానే కనబడుతున్నాను. ఇన్నేళ్ళు నేను కనబడలేనా? 25 ఏళ్ళు ఈ పోరాటం చేస్తుంటే యువ నాయకులకు ఏమన్నా పోసినవా? జీవం పోసినవా? ఉద్యమాలు, ధర్నాలు, పోరాటాలు అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్యలు చేసుకొని నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి రకరకాల కల్లిబొల్లి మాటలతోటి ప్రాణ త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది కదా. అటువంటి ప్రాణ త్యాగాలకు తెలంగాణలో మరి ఎక్కడ ఉందే న్యాయం? ఎక్కడుంది చెప్పు? ఎక్కడ న్యాయం లేదు. న్యాయం అనే మాట మర్చిపోతా. మీ తరాల నుండి న్యాయం వల్ల, ఎందుకంటే అప్పుడు ఫోన్ లేకుండే. చెట్టు కింద కూర్చో తాత అంటే చెట్టు కింద కూర్చుంటివి. నువ్వు ఏడున్నా నేను దొరకబట్టచ్చు. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, అన్ని లంగ వ్యవహారాలు. ఈడ నేను మన పలానా గీడ ఉన్నానంటే వాడు ఆడికొచ్చి చూసిన తర్వాత ఆన్నే ఉన్నావా, ఆన్నే ఉండని చెప్పేసి వాడు గంటకు వస్తాడు. వాడు ఏ అన్నే ఉంటాడు, ఈ అన్నే ఉండని చెప్తాడు. ఈ ఫోన్లో మా అట్లా ఉంది. అందుకే ధర్మం న్యాయం మూల కొడ్డది. మొత్తం మార్కెట్లో తిరుగుతుంది, అధర్మం తిరుగుతుంది. మంచోడేమో బయట ఉన్నాడు, లంగలు దొంగలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేటోడు, ప్రజాసేవ చేయనోడు మాత్రము అసెంబ్లీలో ఉన్నాడు, పార్లమెంట్లో ఉన్నాడు. ఇది కథనే. ఇక నా బాధ సోద మొత్తం నేను ఇక చాలా ఉంది. నరసాయ తాత గోడు చెప్పుకుంటే ఒక్క రోజులో ఓడిసేది కాదు తాత, ఒక్క రోజులో ఓడిసేది కాదు. ఇది నిరంతరం కష్టాలే, నిరంతరం బాధలే. పుసుక్కున ఈ పిల్లగాని మందలు ఇచ్చిన పొట్టానికి వామ్మా నీ దండం పెట్టి తెలంగాణ నెత్తి మీద కూర్చున్న దరిద్రం అంతా ఈ రకంగా. అంటే ఆ పిల్లగాని మాటల బట్టి అర్థమవుతుంది. ఇప్పటికైనా ఇక మరి ఇలా అలా నెత్తి మీద కూర్చున్న దరిద్రాన్ని ఎందుకు పోగొట్టుకుంటలేరు? ఏం కదా, ఒక్క టికెట్ ఇప్పి నాకు రూపాయి వద్దు, ప్రజల పక్షాన ఉన్న రూపాయి వద్దు. నేను చెప్తున్నా కదా, ఒక్క రూపాయి వద్దు. కానీ టికెట్ ఇప్పి నువ్వు ఇప్పి అవతలకెళ్ళి 100 కోట్లు ఖర్చు పెట్టమని, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా. అందుకే న్యాయం అనేటటువంటిది ప్రజల్లో బతుకుంది, నాయకుల్లో లేదు. న్యాయము ప్రజల్లో బతికుంది. అన్యాయం పోని కోటేస్తే వాడు అన్యాయం పోడు అసెంబ్లీకి పోతున్నాడు అని చెప్తున్నా, గింతే. ఇది అయితే ఆ న్యాయం ఒకటి నేను నేర్పించుకుంటా. టికెట్ పార్టీల కింద మగ్గిపోతురుగా మా వాళ్ళంతా, ఈ పార్టీ, ఈ గుర్తు, ఆ గుర్తు అని మగ్గిపోతున్నారు కదా. మరి మా పార్టీలకు నేను దండం పెడుతున్నా, కాలు మొక్కుతుంటున్నాను, వాళ్ళ భవిష్యత్తు మార్చడానికి నేను ఓటు వేయించుకున్నాను. మరి నరసాయ తాత టికెట్ ఇప్పియాలి. మరి అందరి నాలక ఉండాలి. సోయి నాకున్నది కదా, నిజేస్తుంది పిల్లగాన్ని పంపాలి, పార్లమెంట్కి పంపాలి, అసెంబ్లీకి పంపాలి. ఇటువంటి పిల్లగాని టికెట్ కావాలని నాకు కూడా ఇప్పుడు ఆంబాయాన్ని దండం పెట్టి కడుపులోకి వెళ్ళి ఎగేసుకొస్తుంది మద్దతు దుంకినట్టుగా. మరి కానీ అందరికీ సోయి ఉండాలి కదా. ఇప్పటికైనా అందరికీ సోయి రావాలి, సోయి వచ్చి తీరాలని నేను కోరుకుంటున్నా. ఇటువంటి రామకోటి అటువంటి యువ నాయకులకు ఒక పట్టం కట్టుడు, గతగుంటలకు సారథి కట్టుడు. ఇవాళ రాజ్యం అంతా బాగుపడుతుంది, దేశం అంతా బాగుపడుతుంది. ఇవాళ ఏముంది, గొప్ప నుంచి పప్పు కాసినట్టు ఆఖరికి వస్తున్న కల్లా బీసీ అంటే అసలు ఆయనే ఆడ త్వర పెట్టిండట పెద్ద మనిషి ఎవరు, మోడీ. ఇక మరి కథ అప్పుడే ఉల్టా పల్టా అయ్యింది. అంటే అందుకనే ఇప్పటికైనా సబ్బన వర్గాలు, బీసీ బిడ్డలు, జనాభాలో ఎక్కువ శాతం ఉన్న ఈ బీసీ బిడ్డలు ఎక్కడ పోతున్నాము, మనం ఏమైపోతున్నాము, ఏడ ఉంది మన బతుకు, మన సిప్ప ఏడ ఉంది అనేది ఖచ్చితంగా వీళ్ళు ఆలోచన చెయ్యాలని మళ్ళొకసారి నేను కోరుకుంటా ఉన్నా. ఓ పిల్లగా ఇక నాకు కూడా ఆకలి పాడవుతుంది, నా గొర్రెలు ఎక్కడ పోయినో ఏం కథ నీతోటి కొలపురం ఎందుకే తిందాము. ఇప్పుడు నువ్వు మా ఇదే టమాటా చట్నీ అన్నం కాదు, ఇవాళ నువ్వు కలిసినవు. నా ఆవేదన అంతా ఎవరు చెప్పాలి, కడుపుల బాధ చెప్తే పోతుందంట. ఇది ఎప్పుడైనా సరే నేను నీకు చెప్పినంత మాత్రాన నేను నరసాయ తాతకి చెప్పిన అనుకుంటలేను. సబ్బండ జాతరకి ఇలా మెసేజ్ ఇచ్చిన
సబ్బండ జాతులకు ఇచ్చిన ధర్మం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, ఏదో ఓ రోజు ఖచ్చితంగా గెలుస్తుంది. ధర్మం గెలవంది. ఎందుకంటే హరిశ్చంద్రుడు రోడ్డు మీదకి వచ్చిందంటే భార్య పిల్లల్ని నమ్ముకున్నాడు, బంగారం అమ్ముకున్నాడు. ధర్మం గెలిచిందా అన్యాయం గెలిచిందా? ధర్మమే. అందుకే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నా పేదరికం కాదు నన్ను చూసేది, నా ధర్మం. నువ్వు మాట్లాడుతుంటే నా రోమాలు లెక్కపోతున్నాయి పిల్లగో. చాలా కష్టాలు ఉన్న తాత, చాలా కష్టాలు ఉన్నా, నా సొంత కష్టాలు కావు. ఈ సమాజాన్ని చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఒక్కడొక్కడు చదువుకోవడానికి పుస్తకాలు లేవు, వీడియోస్ ఉంటారు, భర్తలు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నారాయణల శ్రీ చైతన్య చదవాలంటే చదువుతారా? అవే చదవలేరు. వాళ్ళు చదవాలంటే ఏం చేయాలి? ఫీజు స్ట్రక్చర్ చేయడానికి నీ చేత కాదా? ఫీజు నిబంధన చేయడానికి నీ చేత కాదా? చట్టాన్ని ఉల్లంఘించేటటువంటి పరిస్థితులు ఉంటే నువ్వు ప్రభుత్వం ఏం చేస్తున్నావు? 10,000 రూపాయలు చదువుకోవచ్చు అని చట్టంలో ఉంది. అది చట్టము అమలు చేస్తున్నావే? ఏడికెళ్ళి చేస్తున్నావు చెప్పు తాత. అందుకే ప్రతి వాడు చదువుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఒక చట్టం చేయాలి. అన్నిటి మీద ఫ్రీ కాదు, బడి ఫ్రీ పెట్టనుంటివి. ఏది చదువు ఇంత ఫ్రీ పెడితే ఎట్లుంటుంది తాత? నీకు ఇంతకుముందు చెప్తే కానీ టమాటా చట్నీ అన్నం వద్దుగా, బిర్యానీ తిందాం పయ్యాల. సరే కానీ పిల్లగా, నాకైతే ఒక్కటే ముచ్చట. ఇప్పుడు నువ్వు ఏమన్నా పోయి నాకు గుండెగా మెరుస్తున్నా ఆ మాట. ఏమాట అంటవా? ఇవాళ నువ్వే అన్నావు. సరే, ఇవాళ నేను 25 ఏళ్ళ సంది ఇవాళ నోరు కట్టుకొని కడుపు కట్టుకొని కాలు కట్టుకొని ఇవాళ తిరగాలి రాజ్యం లేదు, తిరగాలి లీడర్ లేడు, నేను కర్మని లీడర్ లేనే అనుకొస్తున్నావు. కానీ ఇవాళ నేను కూడా కోరుకుంటున్నా, ఇవాళ నియాసోని పిల్లగాడు పార్లమెంట్కి పోవాలి, అసెంబ్లీకి పోవాలి. ఎవరన్నా ఇప్పుడు ధర్మమైన పార్టీ అంటే పిల్లగా, ఇక నువ్వు అంత భాగవతం అంతా బట్టబయలు చేసినావు అంటే ఏం నడుస్తుంది, ఎసవంటోళ్ళకి ఇస్తున్నారు, ఏం కథ నడుస్తుంది, ఇవాళ జనాలు కూడా ఎట్లా తయారయ్యారు అనే ముచ్చట కూడా నువ్వు ఇవాళ కుండ బద్దలు వచ్చావు. కానీ నా తరపుగా మాత్రం ఇవాళ యావత్ ఇవాళ తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాలు కాదు, ఇవాళ దేశం జనాలైనా ఈ వీడియో మొత్తం ఇవాళ మోడీ దాకా పోతాడుగా షేర్ చేయరు బిడ్డలారా. నేనైతే ఒక నర్సేతాతగా ఇవాళ ఇసవంటి బిడ్డోడు ఇవాళ పార్లమెంట్కు అసెంబ్లీకి పోవాలి, పోయి తీరాలి అని నేను కోరుకుంటున్నా. మరి నా లెక్క కూడా మీరు కూడా మద్దతు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటున్నా. నా ఆశీర్వాదము, నా దీవనార్థి. నేను నర్సయ్య తాతగా నేను ఇలా పుచ్చడు, ఆయాసం, బాధ, దుఃఖం, ఆవేశం, ఆక్రోశం, ఇక భూమి మీద ఎన్ని గని పదార్థాలతో నిండి ఉన్నా నేను. నువ్వు చూడు ఇవాళ ఆడదిన దీవనార్థి, అర్థివన్ దీవనార్థి అన్నట్టు ఇవాళ నా గొంగడి నా చుట్టు కట్టే ఇవాళ నీకు ఖచ్చితంగా ఇవాళ నీకు ఒక మెట్టు నువ్వు ముందు పడ్డట్టే. ఎందుకంటే ఇవాళ మన ఇద్దరి మాటలు విన్న జనాల మనసులో కూడా మార్పు వస్తుందని నేను కోరుకుంటున్నా. నీకు తప్పకుండా రాబోయే రోజుల్లో నీకు ఏదన్నా ఒక పార్టీ పిలిచి నీకు టికెట్ ఇస్తుంది. ఇదే కట్టుబాట్ల మీద, ఇదే నీతి నిజాయితీ మీద, ఇదే ధర్మ పాలన మీద ఇక నువ్వు ఈ ధర్మ ప్రయాణాన్ని కొనసాగించాలని నేను మరోసారి కోరుకుంటున్నా. తప్పకుండా తాత, నీ ఆశీర్వాదం ఉండాలి అందరిది. ఎందుకంటే విద్యార్థులది కానీ, యువకులది కానీ, మహిళలది కానీ, మీలాంటి పెద్దవాళ్ళది నానమ్మ తాతయ్య అనేటటువంటి భావనతోటి వచ్చిన ఊర్లలో కూడా కులాలు ఉండవు. హిందూ, ముస్లిం, క్రైస్తవ అందరినీ కూడా తాత మామ అని పిలుచుకుంటాం ఊర్లలో భావన. నా సొంత ఊరు పాలమూరు జిల్లా భూత్పూర్ మండలం దేవరకద్ర నియోజకవర్గం అన్నసాగర్ గ్రామం నాది. గ్రామంలో కూడా 1997 నేను పట్నం వచ్చినా కానీ, మళ్ళీ 2014లో ఊర్లోకి పోయినా కానీ నన్ను నమ్మి జనరల్ సీట్లో అంటే పెద్దోళ్ళు పోటీ చేసే సీట్లలో కూడా నేను ఎలక్టెడ్ సర్పంచ్ని గెలిచిన ఆ సర్పంచ్ గెలిచి ఎమ్మెల్యే కూడా పోటీ చేసిన. ఇక అందరు గుండెల్లో అయితే ఉన్నా. ఇప్పుడు అందరు గుండెల స్థానం కంటే నర్సయ్య తాత గుండెల స్థానం సంపాదించుకోవడం నాకు మంచిగా అనిపించింది తాత. ఎందుకంటే అందుకనే పిల్లగా ఇవాళ నువ్వు చెప్పిన మాటలు నేను కూడా ఏమంటున్నా అంటే ఇంటూరావో బిడ్డలారా, ఇది ఏదో ఇప్పుడు రావకోటి నర్సయ్య తాత మాట్లాడుకున్న మాటలు ఇంతటితో ఆగొద్దు. అయితే మార్పు రావాలంటే ఇవాళ మీరంతా ఇవాళ షేర్ చేయవలసిన అవసరం ఉంది ఈ వీడియోని. ఎందుకంటే ఇది నా కోసమో రామకోటి కోసమో కాదు, ఇవాళ సబ్బండ వర్గాల కోసము, ఇవాళ అనగారిన వర్గాల కోసము ఈ వీడియో షేర్ చేయాలి. ప్రతి ఒక్కరి మనసులలో మార్పు రావాలి, వచ్చి తీరాలి, ఈ సమాజంలో మార్పు రావాలి. ఆ పిల్లగాడు ఒక మాట అండు, ధర్మం, న్యాయం, సత్యం ఎప్పటికీ ఎల్లకాలం జీవిస్తూనే ఉంటాయి అనేది అక్షరాల సత్యం. అందుకనే మళ్ళీ ధర్మపాలన రావాలంటే
ఇగో గిసవంటి నాయకులు మనకు ఇవాళ ముందుండాలి, అసెంబ్లీలో పార్లమెంట్లో వాళ్ళు అడుగు పెట్టాలి. అగో గా రకంగా అయితేనే ఈ సమాజంలో మార్పు వస్తుంది. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి మీకు పద్ధతి బట్టి వేడుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఇది రామకోటి నర్సయ్య తాత కోసం కాదు, సబ్బత వర్గాల అణగారిన వర్గాల మార్పుకై మీరు ఈ వీడియోని షేర్ చేయాలని మళ్ళీ ఒకసారి మీకు పద్ధతి పడుతున్నా. మీ నర్సయ్య తాత, ఇగో ఈ పిల్లగాడు రామకోటి.